తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి ప్రభాకర్ రావుకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ నిన్న ప్రభాకర్ రావుకు ఈ ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. ఆయన పాస్పోర్ట్ ను రద్దు చేయడంతో ప్రభాకర్ రావు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసింది. దీంతో ఇవాళ ఇండియాకు ప్రభాకర్ రావు బయలుదేరనున్నారు. 8వ తేదీ అర్ధరాత్రి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారు. ఇక 9వ తేదీ ఉదయం సిట్ అధికారుల విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక సూత్రధారిగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు స్వపక్షంలోని అసమ్మతి నేతల ఫోన్లను సైతం ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారమంతా గుట్టు చప్పుడు కాకుండా నడిచింది. అయితే 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఫోకస్ పెట్టారు. సిట్ దర్యాప్తునకు ఆయన ఆదేశించారు. దీంతో పలువురు పోలీసు ఉన్నతాధికారులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ విచారణలో అందరూ ప్రభాకర్ రావు పేరు చెప్పడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు సిట్ సమాయత్తమైంది. అయితే ప్రభాకర్ రావు మాత్రం అప్పటికే అమెరికాకు వెళ్లిపోయారు. ఆయనను స్వదేశానికి రప్పించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా తనను లక్ష్యంగా చేసుకుని నాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను హైదరాబాద్కు వస్తే వెంటనే అరెస్టు చేస్తారని తన పిటిషన్లో స్పష్టం చేశారు. అంతేకాదు తనను ఇబ్బందులకు గురి చేస్తారంటూ ఆయన సుప్రీంకోర్టుకు విన్నవించుకున్నారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ప్రభాకర్ రావును సిట్ విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో సిట్ అధికారులకు సహకరించాలని స్పష్టం చేసింది. అయితే ప్రభాకర్ రావు పాస్పోర్ట్ అప్పటికే రద్దు కావడంతో ఆయనకు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించింది. ఈ వీసా జారీ అయిన 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాల్లో స్పష్టం చేసింది.